మన దేశంలో ఒక సగటు మధ్యతరగతి కుటుంబానికి అతిపెద్ద సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసా? పిల్లవాడు బాగా చదవాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలి, తెల్లారి లేస్తే అమెరికా ఫ్లైట్ ఎక్కియాలి. ఇది కేవలం ఒక కెరీర్ ఆప్షన్ మాత్రమే కాదు, మన సమాజంలో అదొక సామాజిక హోదా. అమెరికాలో సెటిల్ అయితే జీవితం ధన్యమైపోతుంది అనే ఒక వేలం వెర్రి దశాబ్దాలుగా మనల్ని ఊపేస్తోంది. అలాంటి కోట్లాది మంది భారతీయుల అమెరికా కలలపై, గ్రీన్ కార్డ్ సెంటిమెంట్పై ఇప్పుడు నిలువున పిడుగుపడబోతోంది. టెక్సస్ రిపబ్లికన్ ఎంపీ చిప్ రాయిస్ రూపంలో అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన ఒక బిల్లు లక్షలాది మంది ఐటీ నిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి తెస్తోంది. అమెరికన్ వైట్ కాలర్ వర్కర్ జాబ్స్ యాక్ట్ పేరుతో వచ్చిన ఈ ముసాయిదా చట్టం భారతీయుల అమెరికా కళల పునాదుల్ని కదిలించేలా ఉంది. అసలు ఈ బిల్లులో ఏముంది, మన వాళ్ళ సెంటిమెంట్ను అది ఎలా దెబ్బతీయబోతోంది? పూర్తి వివరాలు ఈ రిపోర్ట్లో చూద్దాం. భారతీయుడికి అమెరికా అంటే కేవలం ఒక దేశం కాదు, అది ఒక గమ్యస్థానం. కన్నవాళ్లను, పుట్టిన గడ్డను వదిలేసి వేల మైళ్ల దూరంలో ఉన్న దేశానికి మన వాళ్ళు వెళ్లేది కేవలం డాలర్లు సంపాదించడానికి మాత్రమే కాదు, అక్కడ ఓ శాశ్వత నివాసం, గ్రీన్ కార్డ్ ఏర్పాటు చేసుకుని తరువాతి తరాల జీవితాన్ని బంగారంగా మార్చుకోవడానికి. కానీ ఇప్పుడు ఆ ఆశల గోడ కూలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ కొత్త బిల్లు నేరుగా భారతీయుల ఆ శాశ్వత నివాస సెంటిమెంట్ పైనే దెబ్బ కొట్టింది. ఇప్పటి వరకు H-1B వీసా అంటే అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు వైపు అడుగులు వేసే రాజమార్గం. కానీ ఈ బిల్లు పాస్ అయితే H-1B ఉద్యోగులు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునే అర్హతనే కోల్పోతారు. అంటే ఉద్యోగం ఉన్నంత కాలం ఉండి ఆ తర్వాత లగేజ్ సర్దుకుని ఇండియా వచ్చేయడమే. ప్రస్తుతం 6 ఏళ్ల పాటు ఉండే H-1B వీసా పరిమితిని కేవలం 2 ఏళ్లకు కుదించాలని ప్రతిపాదించారు. అంటే ఒక ఇల్లు కొనుక్కుని జీవితాన్ని స్థిరపరుచుకునే లోపే వీసా గడువు ముగిసిపోతుంది. చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు అమెరికాలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఉపయోగపడే OPT ప్రోగ్రాంను కూడా పూర్తిగా రద్దు చేయాలి అంటున్నారు. లక్షలాది రూపాయల అప్పులు చేసి US యూనివర్సిటీల్లో అడుగుపెట్టే మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును ఇది అంధకారంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అమెరికా వెళ్లడం అనేది ఒక సామాజిక వేలం వెర్రిగా మారింది. పక్కింటి అబ్బాయి అమెరికా వెళ్తే మన అబ్బాయి కూడా వెళ్లాల్సిందే అనే పంతాలు, పెళ్లిళ్ల మార్కెట్లో అమెరికా సంబంధాలకు ఉండే డిమాండ్, ఇవన్నీ మన సంస్కృతిలో భాగమైపోయాయి. ఏటా అమెరికా జారీ చేసే H-1B వీసాల్లో సింహభాగం అంటే 70% పైగా భారతీయులకే దక్కుతున్నాయి. కానీ అమెరికాలో స్థానిక ఉద్యోగాలను విదేశీయులు లాగేసుకుంటున్నారనే అక్కసుతో రిపబ్లికన్లు పదే పదే ఇలాంటి బిల్లులను తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రతిపాదనలు చట్టంగా మారడానికి ఎన్నో అడ్డంకులున్నప్పటికీ అమెరికా ఇకపై విదేశీయులకు అంత సులభంగా ఆశ్రయం ఇవ్వదనే చేదు నిజాన్ని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.